ఇట్లా కొంతకాలం వాళ్ళ ఇప్పటికం అనేది కూడా ఆస్తులు వాళ్ళ ఇంటి వద్ద ఉన్నారు. మానయ్య చెల్లెమ్మ కులపతి పనులు ఒక గొడవలు తన అన్నయ్యకి వెళ్ళి, అన్నయ్య నేను కోరుకున్నట్టే నీ కుమార్తె నుంచి నా కుమారుడు పెళ్లి చేశావు, చాలా సంతోషం. ఆ ఊరిచ్చిన మాట ప్రకారము నా మేనకోడని కుమార్తె ఇంటి వద్దనే ఉన్నది. ఏ రోజు ఈడేది ఆమె ఇంటికి ఇంద్రకానికి సరిపోతుందో ఆ రోజు నా పేరుతో జాబు రాస్తే నేను వచ్చి నా ఇంటికి తీసుకుని వెళ్తానయ్యా అని చెప్పి మేనకోడలను వదిలి వెళ్ళలేక కావమును వదిలి చేసుకుని చుట్టూ విముక్తులాడే వెళ్ళలేక కావమ్మ మొదలుపెట్టి, అన్నా
నేను వెళ్ళిపోతానని ఆలయం చెయ్యను ఆడబిడ్డ సీతమ్మ మేనమామ కృష్ణయ్యను కొంతమంది ప్రభువులు బంధువులు వెంటబెట్టుకుని ఆడా కామల చూసుకుంటున్నారయ్యా మావేశాల తెలివిన వాడు కొత్త భాషను చదువుకున్నవాడు తల్లి కష్టం గుర్తెరిగిన వాడు తల్లిని చూశారు నేను మన తల్లి మన భార్య ముక్కు నుండి దేవశ్రీరాలుగా ఉండిన మన తండ్రి లేకుండా ఉండిన మనం సప్త భాషలు చదివించి పెంచి బ్రతమానంలాడింది మన తల్లి మనం కోరుకున్నట్టే మనమే మన మేనమామ కుమార్తె కాలం నుంచి పెళ్లి చేసింది ఇక మీద మనం ఉదాహరణ తల్లికి సహాయంగా ఉండాలని మాలయ్య చూడండి అమ్మ దగ్గరికి పెట్టింది అమ్మా నీవు గారు ధరించినట్లయినా సమీపంలో ఉండే కాకినాడ గురువులు వస్తానన్నాడు ఆ మాలయ్యని కూడి పుంగులు పొంగి ఆ ఒక నాయన ఇది కలిగి వెళ్ళే వయసు కాదు తండ్రి కొంత బాలబిట్టి వద్ద వెళ్ళానమ్మా ఇంత వృధా కూర్చుని నేను భోజనం చేయాలమ్మా నీకు సహాయంగా ఉండాలి అని తన తల్లి దగ్గర సెలవుకున్నాయి కాకినాడ కలెక్టర్ చేసేటువంటి తప్పులు ఒప్పులంతా గుర్తుపెట్టారు చదువుతామనేటి వారికి వారి కష్టం గుర్తించి గంజాన్ని వాడుకునేవారు వీడు దుర్మార్గుడు అర్ధజీవాన్ని పనిచేస్తున్నారు అది గుర్తిని ఒకనొక రోజు మంచివాడు కాదు పేదవాడు కడుపుడు చేయవాడు వీళ్ళు అంచాలు పడుకునేవాడు మీరు దుర్మార్గుడు మీరు రెండు మీ పేరు బయట వీడు వచ్చేటప్పుడు సూర్యాలు వచ్చాడు ఈ రోజు చెప్పడంగా ఉంటున్నాడు ఇంటి మంది పొరుగులోని మాట కూడా ఉంటున్నారు అప్పుడే ఇంకా పెద్ద గొప్పలు చిన్న పట్టణంలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు మాలయ్య కానీ కనుక చేసి అంటున్నాయి చిన్నపట్నం వెళితే ఎంతకాలం సమీపంలో ఉండే సామర్ల కోటకు వెళ్ళి తల్లి కోటకు చెప్పి వెళదామని ఆడా సామర్ల కోటకు మాలయ్య